సమాజ్ పార్టీ పిలుపు మేరకు నంద్యాలలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు అష్ఫాకుల్లా ఖాన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. భారత స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఏదైతే బ్రిటిషర్లు భారతదేశాన్ని అణగదొక్కాలని, భారతదేశంలోని ప్రతి ఒక్కరిని బానిసలుగా చూడాలనే ఉద్దేశంతో దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాల్ని తెరదీసిన ప్రముఖులలో అష్ఫాకుల్లా ఖాన్ గారు మరియు బిస్మిల్ గారు ఒకరు. వీరు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించి ఆ రోజే 1927లోనే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందుండి పోరాడి భారతదేశంకు స్వతంత్రం కోసం, భారతదేశాన్ని బానిస సంఘాల నుండి విముక్తి కోసం పోరాడిన వ్యక్తులే వీళ్ళు. ఆ రోజు కూడా అష్ఫాకుల్లా ఖాన్ గారిని మరియు బిస్మిల్ గారిని ఇద్దరిని బ్రిటిషర్లు పట్టుకొని వారిని ఉరికంబం ఎక్కించి వారిని ఉరిశిక్ష విధించారు. ఆ రోజు వారికి కూడా అవకాశం ఉండేది బ్రిటిషర్లకు క్షమాపణలు చెప్పుకొని వాళ్ళ బూట్లు నాకి వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉన్నా ఆ ప్రాణాలు మాకొద్దు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి చచ్చిపోతాం కానీ బ్రిటిషర్ల సంఘనాకి బ్రిటిషర్ల బూట్లు నాకి బతికే బతుకు మాకొద్దు అని పోరాడి మరి ఉరిశిక్ష అనుభవించిన మొట్టమొదటి వ్యక్తులలో అష్ఫాకుల్లా ఖాన్ గారు, బిస్మిల్ గారు, భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు. వీళ్లను భారతదేశం యొక్క భావితరాలు గుర్తించుకోవాలి. వీరి త్యాగ పోరాటాలను మనమందరం గుర్తు చేసుకుంటూ ఏదైతే ఈ రోజు భారతదేశంలో ఈ మతోన్మాదులు, ఈ మత ఉన్మాదులు దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి మరియు అణగారిన వర్గాలను బానిసలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా ఈ మహానుభావులను స్మరించుకుంటూ మనమందరము అన్ని కులాల వారు, మతాల వారు ఐక్యంగా ఉంటూ భారతదేశానికి ఏదైతే మన ప్రముఖులు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారో వాళ్ళ ఆశయాన్ని సాధించాలంటే మనమందరం కలిసిమెలిసి ఇటువంటి మతోన్మాదులను ఎదుర్కొంటూ మరొక్క భారత